అమెరికా బుద్ధి తెలిసిన పత్రికలకు బుద్ధి రాకపోతే ఏం చేద్దాం? కాల్పుల విరమణ జరిగిపోతోందని ఎవడో రాసిస్తాడు. దాన్ని బేస్ చేసుకొని అందరూ కథలల్లేస్తారు. మొన్న కాల్పుల విరమణ అన్నాడు. 2 నెలల కాల్పుల విరమణ. ఇదే 15 రోజుల కాల్పుల విరమణ, తర్వాత నెల రోజుల కాల్పుల విరమణ. 2 నెలల నుంచి ఇదే జరిగింది. ఏమన్నా కాల్పులు ఆగినయ్యా? హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. గాజా మీద దాడులు చేస్తూనే ఉంది. అదే సందర్భంలో అమెరికా వెళ్ళి ఇరాన్ మీదనే దాడి చేసి వచ్చింది. మళ్ళీ కాల్పుల విరమణ అనేది అమల్లోనే ఉంది. ఇది కేవలం ఆత్మరక్షణ కోసం అంటాడు. ఆత్మరక్షణ కోసం నువ్వు దాడి చేసావు. నీ ఎయిర్ బేస్ మీద కువైట్ దాడి చేసింది. ఇంకా కాల్పుల విరమణ ఏముంది? మళ్ళీ ఇప్పుడు మొన్న చెప్పాడు, వారం రోజుల క్రితం కాల్పుల విరమణ అయిపోయింది. అతను విదేశాంగ మంత్రి ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి మరి ఇంకే ఉంది రుబియో చెప్పుకొచ్చాడు, అయిపోయింది, కొన్ని గంటల్లోనే శుభవార్త అన్నాడు. ఏమీ లేదు. ఆ సందర్భంగా కాసిన షేర్లు రేట్లు పెంచుకుని, ఆయిల్ రేట్లు తగ్గించుకుని లాభపడింది ట్రంప్ కుటుంబము, లేకపోతే అమెరికాలో ఉన్నట్టు కొన్ని కుటుంబాలు తప్పించి ఎవరూ లేదు. మళ్ళీ దాడులు జరిగినాయి నిన్న మొన్న కూడా. ఇప్పుడు మళ్ళీ కాల్పుల విరమణ. ఈ కాల్పుల విరమణ ఒప్పందం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేకపోవడం వల్ల సంతకం చేయలేదు. ఇరాన్లో ఎవడు సంతకం చేశాడు? ఇరాను మాకు తెలియదు బొమ్మంటుంది అది. మరి కాల్పుల విరమణని పాకిస్తాన్ని అడ్డుపెట్టి వీళ్ళిద్దరు నాటకాలు ఆడుతున్నారు. కాల్పుల విరమణ యురేనియాన్ని ఇచ్చేస్తే కానీ కుదరదని అమెరికా చెప్తుంది. యురేనియాన్ని ఇచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ చెప్తుంది. ఇంకేం కాల్పుల విరమణ జరుగుతుంది? అసలు సంగతి అది కదా.